జనవరి 31, 2025 వారం శుక్రవారం. తిథి విదియ మధ్యాహ్నం 1:59 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4:14 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:33 నుండి 2:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:41 వరకు మరియు మధ్యాహ్నం 12:43 నుండి 1:29 వరకు. శుభ సమయం ఉదయం 7 నుండి 8 వరకు మరియు సాయంత్రం 5 నుండి 5:50 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. వాయిదా పద్ధతుల్లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. తొందరపాటుతనం, అహంభావ ధోరణిని విడిచిపెడితే మరిన్ని మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో సలహాలను, సంప్రదింపులను సాగిస్తారు. ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృషభ రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా కాకపోయినా ఒత్తిడి నుండి బయటపడతారు. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన తరుణం. మిథున రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. అయాచితంగా కొన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి. పెట్టుబడులు, స్థిరాస్తుల వ్యవహారాలు క్రమపద్ధతిలో ఉంటాయి. పెద్దలు, వృద్ధుల పట్ల మీ బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. సింహరాశి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా శ్రమ అధికంగా ఉండే వర్గాలకు మిమ్మల్ని బదిలీ చేసే సూచనలు ఉన్నాయి. సింహరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట విలువ అనేది పెరుగుతుంది. సకాలంలో నిర్వహించే కరస్పాండెన్స్ వలన లాభపడతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఒకే సమయంలో అనేక కార్యక్రమాలను సానుకూలపరుచుకోవాల్సి రావడం ఒత్తిడిని గురి చేస్తుంది. ఆర్థికపరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. తులారాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. మీ స్థాయి, పరపతి పెంపొందుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. మనీ రొటేషన్ స్కీమ్స్ లో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంస్థాపరంగా తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు తగదు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కుటుంబంలో ఒకరికి నూతన ఆదాయ మార్గం లభించే సూచన ఉంది. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార విస్తరణకు గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది. మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కుంభరాశి. కుటుంబ ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. పెద్దలకు సంబంధించిన సెంటిమెంట్ వ్యవహారాల్లో ఏ లోటు లేకుండా విధి విధానంగా నిర్వహిస్తారు. కుంభరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మీనరాశి. అభివృద్ధికి తగిన విధంగా గృహం లేక స్థలాన్ని కొనుగోలు చేస్తారు. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.